ఏదో ఒక ఆధారం దొరికిందని మనుషులు నిజమంటే ఏంటో తెలియకుండా నేను జడ్జ్ చేస్తున్నారా? బాధపడకు. నీ జీవితంలో దేవుడు నువ్వు ఊహించిన విధంగా ఆ గొప్ప స్థానంలో నిన్ను ఉంచబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి మహిమార్థమే నడుచుకుంటావో, ఆయన్ని గనపరుస్తావో, ఆయన వాక్యాన్ని చదివితే ఆయన వాక్యానుసారంగా నడుస్తావో, జీవితంలో నువ్వు ఊహించిన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వు కోరుకునే పాపం దగ్గరికి నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావో, నిన్ను కోరుకుని నీ దగ్గరికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చి పరలోక రాజ్యంలో నువ్వు గొప్ప బహుమానం పొందుకుంటావో, అది నీ చేతిలోనే ఉంది. టేక్ ఏ గుడ్ డెసిషన్. దట్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకో, దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు, నీతోనే ఉంటారు. మనుషులు నిన్ను బాధ పెడతారు, ఎందుకంటే వాళ్ళ మనుషులు. నిజం తెలియక మాట్లాడేవాళ్ళు వాళ్ళు, నిజం తెలిసినా మాట్లాడరు. నీతి మాలిన జనం ఇది. గుర్తుపెట్టుకో, నీతి గల న్యాయాధిపతి ఒకరోజు న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆ రోజు న్యాయం తీరుస్తాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది ఆయన్ని చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. జీసస్ లవ్స్ యూ.